కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి చూడండి. కళ్ళు చెట్టు మీద ఉన్న పండును చూశాయి. మనసులో ఆశ పుట్టింది. కళ్ళు పండుని తెంపలేవు కదా, అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి పండుని కోయడానికి. కాళ్ళు పండుని కొయ్యలేవు కాబట్టి చేతులు పండుని కోసాయి. చేతులు పండుని తినలేవు కాబట్టి నోరు తినేసింది. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, ఎవరు చూసారో వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు, ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు, ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు. ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది. మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలి చూశాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి. పాపం, వీపు తప్పేమీ లేదు, కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి. కళ్ళ నుండి ఎందుకంటే అందరికంటే ముందు పండుని చూసింది కళ్ళే కాబట్టి. కర్మ సిద్ధాంతం అంటే ఇదే. దీని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అవునా కాదా చెప్పండి? కాబట్టి నీ జీవితంలో ఏం జరగాలనుంటే అది జరిగి తీరుతుంది. నీవు అనుభవించాలని ఉంటే అది అనుభవించి తీరుతావు. దేని గురించి తొందరపడకండి, దేని గురించి కూడా బాధపడకండి. అతిగా ఆలోచించి మీ మనస్సుని భంగం చేసుకోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.